వారిద్దరూ ఒకరినొకరు కిందికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ అకస్మాత్తుగా గొడవపడ్డారు. ఎందుకంటే వారు భూమి నుండి 22,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నారు. ఆ వ్యక్తి కేవలం ఒక రికార్డు సృష్టించాలనుకున్నాడు. దాని కారణంగా అతను ఎయిర్ డ్రాప్పై ఉన్న బరువైన వస్తువులను కిందికి విసిరేశాడు. దానివల్ల బెలూన్ మరో 5 కిలోమీటర్లు పైకి వెళ్లిపోయింది. కాని వారికి హఠాత్తుగా చలి వేయడం ప్రారంభమైంది. బెలూన్పై భాగంలో మంచు గడ్డకట్టడం మొదలైంది. కొద్దిసేపటికే అక్కడి ఉష్ణోగ్రత -5°Cకి చేరుకుంది. ఆ వ్యక్తికి ఉబ్బసం, ఆస్తమా ఉండటం, అంత ఎత్తులో ఆక్సిజన్ కొరత ఉండటం వల్ల అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైంది. ఆ మహిళ బెలూన్ వాల్వ్ను తెరవడానికి ప్రయత్నించింది. కాని మంచు కారణంగా వాల్వ్ గడ్డకట్టి తెరుచుకోలేదు. అప్పుడు ఆమె తాడుల సహాయంతో పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. తాడులను గట్టిగా పట్టుకోవడం వల్ల ఆమె త్వరగా బెలూన్ పైకి ఎక్కి పాకుతూ వెళ్లి గుమ్మటం, బెలూన్ వాల్వ్ను తన మోచేతితో తెరవడానికి ప్రయత్నించింది. కాని చలి కారణంగా వాల్వ్ ఎవరో వెల్డింగ్ చేసినట్లుగా బిగుసుకుపోయింది. అప్పుడు ఆ మహిళ వణుకుతూనే గుమ్మటంపై నిలబడి తన శక్తివంతంగా తన కాలును వాల్వ్పై కొట్టింది. కాని వాల్వ్ కదలలేదు. చాలా ప్రయత్నాల తర్వాత వాల్వ్ తెరుచుకుంది. అకస్మాత్తుగా విడుదలైన చల్లని గాలి ఆ మహిళను కలవరపరిచింది. వాల్వ్ తెరిచే ఉంచడానికి ఆమె తన బూట్లను అడ్డుపెట్టింది. తర్వాత కత్తి సహాయంతో తన షూలేస్ని కత్తిరించి దాన్ని వాల్వ్ ఖాళీ మధ్యలో ఇరికించింది. కాని 36,000 కిలోమీటర్ల ఎత్తులో అంతటి చలి, తక్కువ ఆక్సిజన్ కారణంగా ఆమె కూడా స్పృహ తప్పి కింద పడుకుంది. వాల్వ్ తెరుచుకోవడం వల్ల బెలూన్ నెమ్మదిగా కిందికి దిగడం మొదలైంది మరియు దాని ఆకారం కూడా క్రమంగా కుంచుకుపోసాగింది. కాని ఆ మహిళ శరీరం అంచువైపు జారుతూ కిందికి వెళ్లడం మొదలైంది. ఆమెకు స్పృహ వచ్చినప్పుడు దేన్నైనా పట్టుకోవడానికి ప్రయత్నించింది. కాని అక్కడ ఏమీ లేదు. ఆమె కళ్ళు మళ్లీ తెరిచినప్పుడు ఆమె తల కిందకి వేలాడుతూ ఉంది. 15,000 అడుగుల ఎత్తులో ఆమె నడుముకు కట్టిన తాడు ఆమె ప్రాణాన్ని కాపాడింది. ఆమె వెంటనే తన సహచరుడిని పిలిచింది. కాని జేమ్స్ అంత ఎత్తు కారణంగా అప్పటికే స్పృహ తప్పి ఉన్నాడు. ఆమె తనను తాను రక్షించుకోవాలి. అంత ఎత్తులో ఆ మహిళ తనను తాను ఊపడం మొదలుపెట్టింది. ఎలాగోలా ఆమె తనను తాను బుట్ట, బాస్కెట్ వరకు చేర్చుకోవడానికి ప్రయత్నించింది. నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. ఆమె ఎలాగో మళ్లీ బుట్టలోకి ఎక్కింది. తర్వాత వెంటనే జేమ్స్ని పరీక్షించింది. అతనిలో ఎలాంటి కదలిక లేదు. ఇది చూసి ఆ మహిళ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. ఆ వ్యక్తి నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నాడు. బెలూన్ కిందికి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతోంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ మహిళ గాయపడిన చేతులను చూసి తన విలువైన బ్రాందీని ఆమె చేతులపై వేశాడు. అంతా సవ్యంగా ఉందనుకున్నారు. అప్పుడే ఆ మహిళ ఏదో విచిత్రంగా చూసింది. మంచు ఆకాశంలో నిలిచిపోయినట్లు ఆమెకు కనిపించింది. అంటే వారు మంచు వేగంతో కిందికి దిగుతున్నారని అర్థం. మరికొద్దిసేపట్లో వారు నేలను ఢీకొనబోతున్నారు. ఆమె వెంటనే ఎగ్జిట్ వాల్వ్ను మూసివేసింది మరియు బుట్టలో ఉన్న బరువైన వస్తువులను కిందకి విసిరేశారు. వారిద్దరూ కలిసి మొత్తం బరువైన సామాను కిందకి విసిరేశారు. కాని దాని తర్వాత కూడా కింద పడే వేగం తగ్గలేదు. అప్పుడు జేమ్స్కు ఒక ఆలోచన వచ్చింది. అతను ఆ మహిళను బెలూన్ తాడులను పట్టుకుని బుట్టపై నిలబడమని చెప్పాడు. తర్వాత జేమ్స్ ఆ బలమైన తాడులను ఒకవైపు నుండి కోయడం మొదలుపెట్టాడు. ఒకవైపు తాడులను కోసిన తర్వాత